హాయ్ 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 హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇంకో విషయం కూడా మనం మాట్లాడుతుంటే ఇప్పుడు అందరూ కలిసి ఇప్పుడు షర్మిల గారు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పడుతున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ క్యాడర్‌ని ఇంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? అసలు జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నారన్న దానిపైన ఈ మాతగారు ఒక మాట చెప్తారు. ఎంత డెప్త్ ఉంటదంటే ఆ మాట అంత డెప్త్ ఉంటది. ప్రతి ఒక్కరు నిజమే కదరా! ఈ సిట్యుయేషన్‌లో ఎవడున్నా కూడా ఆ మాతగారు చెప్పిన విధంగానే చేయాలి కదా! కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయట్లేదే. ఎందుకోసం నిలబడుతున్నాడు? ఎవరి కోసం నిలబడుతున్నాడు? మన కోసం కదా! అనే అంత ధైర్యం వస్తుంది. అందుట్లోనే భారతి గారి గురించి కూడా మాట్లాడటం జరిగిందావిడ. ఒకసారి ఆ వీడియో కూడా మీరు ఇప్పుడు చూసేయండి. చాలా చాలా బావుంటుంది. చూడండొకసారి. హరిః ఓం వీక్షకులారా, తల్లి చెల్లి సహా సమస్త వ్యక్తులు, వ్యవస్థలు, పార్టీలు ఎందుకు జగన్పై అంత కక్ష కట్టి అంత ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారు? అతడు సైకలాజికల్గా బ్రేక్ అయ్యి అతడికి మెంటల్ అన్నా ఎక్కాలి, లేదా డెస్పరేషన్కి గురై ఆత్మహత్యన్నా చేసుకోవాలి. ఎందుకంటే గూఢచర్యంలో కొన్ని ప్రత్యేక సందర్భాలలో, ప్రత్యేకమనే కాదు, పీవీ వర్గపు గూఢచర్యంలో అయితే హత్యలు ఉండవు, ఆత్మహత్యలు తప్ప. కాబట్టి అందుకు జగన్ని తరిమే ప్రయత్నం అతడికి అండదండగా ఉంది. కాబట్టి అతని భార్య వైఎస్ భారతిపై ట్రిగ్గర్. నిజానికి ఇప్పుడు మొన్న ఎన్నికలకు ముందు షర్మిలని సపోర్ట్ చేస్తూ గతించిన వైఎస్ఆర్ భార్య వైఎస్ విజయమ్మ ఒక వీడియో విడుదల చేసింది. అప్పట్లో అందరూ అన్నారు, ఆ కూతురు ఆత్మహత్య చేసుకుంటానంటే ఆ బ్లాక్ మెయిలింగ్కి భయపడి ఆవిడ ఆ వీడియో ఇచ్చిందని. నిన్న ఒక ఉత్తరం కూడా ఇచ్చింది. సరే, ఉత్తరంలో డ్రాఫ్టింగ్ కూతురు అల్లుడిది అనుకుందాం, సంతకం అయితే తల్లే పెట్టింది కదా, అంత పక్షపాతం ఎందుకున్నది? దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ షర్మిల ఆ మొరుసుపల్లి పిల్ల అన్నంలో పడ్డ విషపు బల్లి, డైవర్షన్ డైనోసార్ చేతిలో రాక్షస బల్లి అంటుంది. పుట్టినప్పుడే చంపకపోతేనే అని వైఎస్ విజయమ్మ తనతో చెప్పుకొని చాలాసార్లు ఏడ్చింది అని. ఈ విధంగా ఆవిడ ఏమి హింట్ చేయ ప్రయత్నిస్తుందో తెలుసా? ఇది నా అనుభవంలో నేను రామోజీ చంబాల వేధింపప్పుడు పడ్డాను, అంచేత కూడా నేను గుర్తించగలను. ఆవిడ చెప్తోంది, తల్లి చెల్లి కలిసి జగన్కి చెప్తోంది ఏంటంటే, తొక్కలో నాన్న అతడిచ్చిన కమిట్మెంట్ లేదా అతడి కోసం, అతడి అభిమానులు, అతడి ఆశయాల కోసం నిలబడ్డం, ఇలాంటి తొక్కలో నీతులేం చెప్పకు, లొంగిపో లేదా చచ్చిపో, అంతేగాని పోరాడకు, అవినీతిలో పొరలాడు, గడ్డివామి దగ్గర కుక్కలాగా ఉన్నావు, నువ్వు తినట్లేదు, మమ్మల్ని తినేయట్లేదు, నువ్వు కూడా లొంగిపోతే శుభ్రంగా ఈ హిందూ ద్వేష లేదా మానవత్వానికే ద్వేషమైనటువంటి గూఢచర్య వలయం అదానీలని అంబానీలని కూడా కాదని మనల్ని ఎత్తి నెత్తిన పెట్టుకుంటుంది. ఈ భ్రమలో ఉండి ఈ చెల్లి అన్నని బ్రేక్ చేయడానికి చెంబా చేతిలో గన్నుల మాదిరి ప్రయత్నిస్తోంది. నిజానికి ఆ చెల్లికి తెలియంది ఏమిటో తెలుసా? చెంబా ఎంత వెన్నుపోటుదారుడేవో అతడి గూఢచర్య వలయం కూడా అంతే. చెంబా అయితే ప్రత్యక్షంగా తెలుసు నీకు, పిల్లనిచ్చిన మామనే అవసరం తీరాక ఎత్తి చెత్తగంపలో పడేసిన వాడు మిమ్మల్ని ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటాడా? మూర్ఖురాలా, పరిశీలించి చూసుకో. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు నడుస్తున్న వ్యవహారం చూస్తుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్ట, గాడిద గుడ్డు ఏవీ పట్టట్లేదు అతడి భార్యకైనా కూతురికైనా. సంపాదించుకోనివ్వడం లేదు. నువ్వు బ్రేక్ అయితే, ఎందుకంటే నిన్ను బ్రేక్ చేస్తే నాకు ఇస్తారు, నువ్వు బ్రేక్ అయితే నీకు నాకు కూడా ఇస్తారు. నువ్వు పోరాడితే మనం మట్టి కొట్టుకుపోతాము. కాబట్టి పోరాడకు, అవినీతిలో పొరలాడు, పెత్తందారులతో చెయ్యి గలుపు, సామాన్యులా తొక్క, వాళ్ళేం చేయగలరు?
సామాన్యుల అభిమానులు, కార్యకర్తలు అనుకుంటూ గడ్డివామి దగ్గర కుక్కలాగా బ్రతుకుతున్నావు అంటూ ఈ తల్లి చెల్లి ఎలాంటి వాళ్ళో తెలుసా? తేలు పిల్లల్ని పెట్టాక అవన్నీ దాని వీపు మీద చేరి దాని వీపు మీద మాంసం ఒలుచుకు తింటాయట. దెబ్బకి తేలు ఒకసారి కాన్పులో ఒక 10-12 పిల్లల్ని పెట్టి అది చస్తుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దయి మళ్ళీ అవి పిల్లల్ని కన్నప్పుడు అవి చస్తాయి. అలాగా ఈశ్వరుడు ఆ తేలు అనే విషపు కీటక ప్రాణికి ఆ విధంగా కుటుంబ నియంత్రణ వాటి ప్రాణికోటిని వాటి చేతే కంట్రోల్ చేశాడు. పాము కూడా అలాగే గుడ్లు పెట్టి పిల్లలు అయ్యాక అవేదో శత్రువు వచ్చిందనుకోని తన పిల్లల్ని తనే చంపుతుందని అంటారు. సత్యాలు ఆ జీవశాస్త్రజ్ఞులకు తెలియాలి, కానీ ఉన్న మా బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న మాట చెప్తున్నాను. అలాగా ఈ తేలుకి లాగా జగన్ కుటుంబ సభ్యులు అతన్నే ఒలుచుకొని అతడి మాంసాన్ని ఒలుచుకొని తినాలి అన్న ప్రయత్నం చేస్తున్నారు. పరిశీలించి చూడండి, మీకే అర్థమవుతుంది ఇది. చూశారు కదా, షర్మిల గారు లాంటి చెల్లి ఉంటే అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందో, ఆ అన్ని కష్టాలు పడుతున్న అన్నకి వదిన భారతి గారు తోడు లేకపోతే ఎలా ఉంటుందో, ఇంత వయసులో ఉండి ఎంత బ్రాడ్ మైండెడ్తో ఆలోచిస్తున్నారు, ఎంత చక్కగా వివరిస్తున్నారో ఆలోచించిన ప్రతిసారి మనకి ఆశ్చర్యం వేస్తుంది. అవునా కదా? నేను అడ్మైర్ అయిపోతా ఉంటా ఆవిడ మాట్లాడిన ప్రతి మాటకి ఎంత స్పష్టంగా మాట్లాడతారేంటమ్మా అని.